విశ్వాసం యొక్క స్వభావం ఏమిటి? అది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? శ్రద్ధాత్రాయ విభాగ యోగము. ఈ అధ్యాయం యొక్క అంతిమ లక్ష్యం సాత్విక విశ్వాసాన్ని పెంపొందించుకోవడమే. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు విముక్తికి మార్గం. ఇప్పుడే మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. ఏ రకమైన విశ్వాసం మీకు బాగా నచ్చింది? దయచేసి మీ అభిప్రాయాలను వ్యాఖ్యలలో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం సభ్యత్వాన్ని పొందండి. భగవద్గీత జ్ఞానం కోసం మాతో కలిసి ఉండండి. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ భాగయోగం. శ్రద్ధ 3 విధములుగా. చాలామంది తమ విశ్వాసాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది అయోమయానికి మరియు అసంతృప్తికి దారితీస్తుంది. ఈ అధ్యాయం దైవిక స్పష్టతను అందిస్తుంది. విషయం: గుణములను అనుసరించు ఉండు శ్రద్ధ. గుణముల్ని అనుసరిస్తూ ఉండుతుందట శ్రద్ధ. శాస్త్రాలను త్యజించి భక్తి శ్రద్ధలతో పూజలు యజ్ఞములు చేయి వారి శ్రద్ధ ఎటువంటిది అని శ్రీకృష్ణ భగవానుడిని మహానుభావుడు అర్జునుడు అడుగుతున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా సెలవేస్తున్నాడు: స్వభావాన నన్ను అనుసరించు ఉండి శ్రద్ధ 3 రకాలు: సాత్వికము, రాజసికము మరియు తామసికము. తమ తమ సహజ స్వభావముతో కూడిన శ్రద్ధ ఎలా ఉంటుందో వారు కూడా అలానే ఉంటారు. సాత్వికులు దేవతలను, రాజసికులు రాక్షసులు, యక్ష రాక్షసులను పూజిస్తారు. అంటే రాజస యోగం ఉన్నవాళ్ళు, ఆ రాజస బుద్ధి ఉన్నవాళ్ళు రాక్షస యోగం చేస్తారంట. తామసికులు ప్రేత భూతగణాన్ని పూజిస్తారు. కోరికలతో కూడిన వారు, అంటిపెట్టుకునే స్వభావం కలవారు, బలగర్వం కలవారు, కపటంతో నిండి ఉన్నవారు, శాస్త్ర నిరుద్ధమైన తపశ్చర్యలను అభ్యాసం చేసేటువంటి మనుష్యులు, వారి శరీరాన్ని అందులో అంతర్యామిగా ఉన్న నన్ను కృషింపచేసి రాక్షసిక స్వభావము కలవారు అని తెలుసుకోనుము. ఆహారము మరియు దానము కూడా 3 విధములు. సాత్విక ఆహారం మంచిని పెంపొందించి అన్నిటినీ మరియు తగినంత ఆయుష్ని, బుద్ధిని, ఓజస్సుని పెంచేందుకు ప్రోత్సహిస్తుంది. చేదు, పులుపు, ఉప్పు, కారమునకు సంబంధించినవి దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేసే ఆహార పదార్థములు. రాజసికమైనవి సరిగ్గా ఉడకనివి, పాచిపోయినవి, రసహీనములు, ఎంగిలి వస్తువులు, పవిత్ర పదార్థములు తామసిక స్వభావం గల వారు తింటారు అని అంటారంట శ్రీకృష్ణ. 3 రాజసిక, తామసిక, సాత్విక గుణముల గురించి చక్కగా వివరించాడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రద్ధతో వినండి. శాస్త్ర ప్రకారం నిస్వార్థంగా చేసే త్యాగం యజ్ఞము సాత్వికం అనుభగుడు. శ్రద్ధగా వినండి. శ్రద్ధతో వింటే శాస్త్ర ప్రకారం నిస్వార్థంగా చేసే త్యాగం యజ్ఞం సాత్వికం అని అనబడును. ఆడంబరం కొరకు చేస్తూ ప్రతిఫలాక్షతో చేసే యజ్ఞము, త్యాగము రాజసికముని అనబడును. శ్రద్ధ లేకుండా శాస్త్ర విరుద్ధమైన దక్షిణ మూల లేని యజ్ఞము, త్యాగములు తామసికమైనవి. దేవతలు, గురువులు, బ్రహ్మానులు, పెద్దలను, జ్ఞానులను పవిత్రంగా ప్రియభాషణములతో సేవించడం ఇలాంటి శరీరానికి చెందిన తపస్సులు. ఇతరులు నొప్పించకుండా ఉండే మాటలు అంటే నిజాయితీతో కూడినవి, అందరికీ సమతత్వమైనవి, హితము చేకూర్చేవి మొదలగనవి. శాస్త్ర పఠనములు, పరమేశ్వరుని నామజపం సాధనములు ఇవన్నీ వాక్కునకు సంబంధించిన తపస్సులు. మన ప్రసన్నత, శాంతి స్వభావము, నిరంతరము భగవంతుని చింతన, అంతఃకరణ శుద్ధి ఇవన్నీ మనసుకి సంబంధించిన తపస్సులు. పైన చెప్పిన 3 విధములైన తపస్సులను అత్యంత శ్రద్ధతో ప్రతిఫలాక్షలేమీ లేకుండా సాధన చేసి యోగులను సాత్వికులు అంటారు. ఇతరుల నుండి సత్కారాన్ని, గౌరవాన్ని, పూజలను అందుకోవడానికి తాత్కాలిక ఫలములు, అనిశ్చిత ఫలితములు ఇచ్చేవి అయన్ని తపస్సులో రాజసిక తపస్సులు. మొండి పట్టుదల, శరీరానికి హాని కలిగించేవి, ఇతరులకు కీడు జరగడానికి చేసేవి
అయిన తపస్సులు తామసిక తపస్సులు అనబడును. సరి అయిన సమయంలో సరి అయిన సమయంలో తగిన ప్రదేశంలో అర్హత కలిగిన వారికి ఏమీ ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చిన దానము సాత్విక దానం అనబడును. పూర్తి ఇష్టంతో కాకుండా ప్రతిఫలం ఆశించో ప్రత్య ప్రత్యయ ప్రత్యయ ప్రకారం ఆశించో ప్రత్యోపకారం ఆశించో ఇచ్చిన దానం రాజసికం దానం అనబడును. సద్భావంతో కాకుండా తృణీకారభావంతో నీచమైన చూపులతో అవసరానికి పనికిరానిది సరి అయిన చోటులో ఇవ్వనిది అపాత్రయోగులకి అర్హత లేని వారికి ఇచ్చినవి ఇలాంటివి తామసిక దానాలు అని అనబడును. ఓం తత్సత్ అని 3 విధములను అయిన పేర్లు పరమాత్మనకు నిర్దేశించినవి. వీటి అర్థము సత్యం, చైతన్యం మరియు బ్రహ్మానందం. ఇవి వేదములను శాస్త్రములను వలన యజ్ఞముల వలన ఆవిర్భవించాయి. ఓం తత్సత్ అని చెప్తున్నాడు. ఈ 3 సత్యము, చైతన్యము మరియు బ్రహ్మానందము అంట. అన్ని సత్కారములలో ఓం అను జపంతో మొదలవుతాయి. అవన్నీ ఆ పరమాత్మునికి చెందుతాయి. మరియు తత్ అనగా ఆ పరమాత్మయే, ఎందుకంటే సర్వము ఆయనకి చెందినదే. అందువలన ప్రతిఫలాక్ష లేకుండా నిస్వార్థంగా అన్ని సత్కారములు చేయవలెను చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. సత్ అను పరమాత్మ నామము పవిత్రమైన ఉత్తమమైన కార్యానికి చెందుతుంది. యజ్ఞ, దాన, తపస్సులు పరమాత్మను ఉద్దేశించి నిశ్చయాత్మకంగా చేస్తే అవి సత్ అనబడతాయి. శ్రద్ధ లేకుండా ఎటువంటి మంచి కార్యాలు చేసినప్పటికీ అవి అసత్ అనబడతాయి. అంతేకాదు వాటి వలన ఎలాంటి ప్రయోజనములు కలుగవు. కంక్లూజన్: నీ శ్రద్ధ అనగా నమ్మకం ఎంతో నువ్వు అంటే ఓం తత్సత్ అనే లంగరతో భగవంతునితో కలిసి ఉండాలి. ఓం అనే పదం సర్వదా శుభప్రదం. అన్ని త్యాగాలు, తపస్సులు, దానాలు శ్రద్ధతో మరియు మంచితనంతో చేయాలి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. యొక్క ముఖ్యమైన అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం. మీ విశ్వాసాన్ని మెరుగుపరుచుకోవడానికి ఆత్మ పరిశీలన అవసరం. ఇది మరింత ఉద్దేశపూర్వక జీవితానికి దారితీస్తుంది. దీంతో 17వ అధ్యాయం పూర్తయింది.